రాజకీయం అంటేనే రాళ్ల బాట నడుస్తుంటే రాళ్ళు గుచ్చుకొని పోతుంటాయి. పడరాని పార్టీలు రాళ్ళు ఇసురుతుంటారు, దాడులు చేస్తుంటారు. ఇక అట్లా అవుతుందని గమ్మున కూసుంటే అవుతుందా? ముంగటికి పోతూనే ఉండాలి. అందుకే సీఎం జగన్ సారు మళ్ళా బయలుదేరిండు. దెబ్బకు కట్టుకట్టుకొని మళ్ళా పబ్లిక్లకు పోయిండు. ఆగిన జాగ నుంచి బస్సు యాత్ర మళ్ళా చాలయ్యింది. ఎవ్వలేం చేసినా ఎన్ని జిత్తులు చేసినా భయమే లేదు, తగ్గేదే లేదు అన్నట్టే పోతున్నాడు సారు. పాండ్రి యాత్ర ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి చూసేద్దాం. ఒక్కటే ఒక్క రోజు ఈరామ్ తీసుకొని మళ్ళా సిద్ధం అన్నట్టు బయలుదేరిండు సీఎం జగన్ సారు. పొద్దుగాలనే లీడర్లంతా పోయి సారును పలకరించిండ్రు. అందరిని నవ్వుకుంటా అరుచుకున్నాడు సీఎం సారు. అటెనక బస్ ఎక్కి యాత్ర షురువు చేసిండు. బాట పొంటి ఎటు చూసినా పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. దాడి చేసిండ్రని తెలుసు కాబట్టి పబ్లిక్ సీఎం సారు ఎట్లున్నాడా అని చూడనికే ఎగబడ్డరు. ప్రేమతోని పలకరియనికే పోటీ పడ్డరు. బాటంట ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క సారు మీద అభిమానం చూపెట్టుకున్నారు. అందరేమో గాని నడమ ఓ కాడ ఇగో గీ అన్న ఏమని బోర్డు రాసి పట్టుకున్నాడో చూడుర్రే. ఏప్రిల్ 13 నాడు సీఎం సారును రాయితోని దొంగ దెబ్బ కొట్టిర్రు. మే 13 నాడు మేమంతా ఓట్లతోని దొరదెబ్బ ఎట్లుంటుందో చూపిస్తాం ఎగస్ పార్టీ వాళ్ళకి అన్నట్టు బోర్డు మీద రాసిండు అన్న. సీఎం సారుకు కనిపించేటట్టు బోర్డు పట్టుకొని నిలబడ్డాడు. ఇట్లుంటే సీఎం సారు మీద రాయితోని దాడి చేసినోని దొరకబట్టనికే పోలీసు వాళ్ళు గట్టిగానే తిప్పల పడతారట. ఇప్పటికే బుడ్డ కెమెరాలన్నీ ఎంకులాడుతున్నారట. ఎవరు దాడి చేసిర్రు, వాళ్ళ అత్తపత్తి ఏంటిది, ఏ చిన్న ముచ్చట తెలిసినా చెప్పాలని పోలీసు వాళ్ళు అడుగుతున్నారు. దాడి గురించి ఎవరన్నా పనికొచ్చే ముచ్చట చెప్తే వాళ్లకు 2 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు పోలీసు వాళ్ళు. సెల్ ఫోన్ వీడియోలు కావచ్చు, అక్కడనే ఉండి చూసిన వాళ్ళు కావచ్చు, ఏ చిన్న ముచ్చట తెలిసినా చెప్పుమంటున్నారు. అంతేకాదు ఎవరన్నా సమాచారం ఇస్తే వాళ్ళ ఊరు పేరు బయటికి రాకుండా చూస్తారట. ఇంకో దిక్కు గుడివాడలో అయిన పబ్లిక్ మీటింగులో సీఎం సార్ ముచ్చట గట్టిగానే నడిచింది. ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. గిట్లా రాయి దాడి గురించి చెప్పుకుంటానే 3 దోస్తుల గురించి సారు పబ్లిక్ కు గట్టిగానే పూసగుచ్చిండు. సీఎం సారుకు దెబ్బ తగిలినాక తొలత మీటింగు కాబట్టి సారును చూడనికే అన్నట్టు పబ్లిక్ కూడా ఇంత ఎక్కువనే వచ్చిండ్రు. అభిమానం సాటుకున్నారు. అంటారు కానీ నిజంగా అరెస్ట్ చేస్తారా అని అనుకుర్రు చాలా మంది. ఏ గట్ల అవుతుందా అని అనుకుర్రు ఇంతమంది. కానీ అరెస్ట్ చేయనే చేసిర్రు, తోలుకపోయి జైల్లో వేయనే వేసిర్రు. కవితక్క అరెస్ట్ అయ్యి అట్లిట్లా నెల దినాలు అవుతున్నది. 4-5 దినాలకోసారి ఇట్లా బయటికి వచ్చి అట్లా లోపలికి పోతున్నది అక్క. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ల కస్టడీ కూడా ముగిసింది కాబట్టి మళ్ళా తీహార్ జైలుకు పోయిందట. అన్నట్టు కోటి సార్లు కవితక్క మీద గర్వయ్యారట. అట్లా చేస్తే మంచిగా ఉండదన్నారట. మరిగా అక్క ఏం చేసింది, గా సంగతి ఏంటిది ఒక్కసారి చూసేద్దాం పార్రి. ఈడీ ఆఫీసర్లకు అడిగి సాలైంది. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లకు కూడా సాలైనట్టే ఉన్నది. ముచ్చటగా 3 దినాలు ప్రశ్నలు అడిగి కవితక్క ఏం చెప్తలేదు, విచారణకు సహకారం చేస్తలేదు అని చెప్పిర్రట కోర్టు సార్లకు. అట్లయితే ఇక మళ్ళా తీఆర్ జైలుకు దోలి అనటాలకు లోపలికి పంపించిర్రట. మళ్ళీ ఏమన్నా ముచ్చట్లుంటే ఏప్రిల్ 23వ తారీఖు నాడు ఇంటామని చెప్పిర్రట. ఎక్కడియో మరి 14 కోట్లు వచ్చి పడ్డాయట అక్క అకౌంట్లా. గా పైసల ముచ్చట్లే గట్టిగా అడిగిర్రట సిబిఐ ఆఫీసర్లు. లిక్కర్ కేసులో బుక్ అయి లోపట పడ్డ తత్తిమోళ్ల గురించి కూడా గుచ్చి అడిగినరాట. కానీ అక్క జవాబులు చక్కగా చెప్తలేదట. అందుకే సిబిఐ ఆఫీసర్లు తీఆర్ జైలుకే పంపుర్రి అని అడిగినరాట. ఇక అది అట్లుండని గాని కవితక్క ఎప్పుడు కోర్టుకు పోయినా నడమ కెమెరాలు చూసుకుంటా గట్టిగానే మాట్లాడుతున్నది. చెయ్యని తప్పుకు లోపటేసిండ్రు, అంత పువ్వు పార్టీలే చేస్తున్నారు, తప్పుడు కేసు అని తాపకో ముచ్చట చెప్తున్నది. పిడికిలెత్తి చూపిస్తున్నది, గట్టిగా సమాధానం చెప్తున్నది. అయితే ఇగో ఇక్కడనే కోర్టుల జడ్జి మేడంకు కోపం వచ్చిందట. వచ్చినమా కోర్టులో హాజరేసుకున్నామా మళ్ళా అప్పుడు దాకా లోపలికి పోయినామా అన్నట్టే ఉండాలి గాని కోర్టులో ఉండి మైకుల ముంగట మాట్లాడుడేంది, ఇంకోసారి అట్లా మాట్లాడొద్దని హెచ్చరిక చేసిండ్రాట.
అడిగేటోళ్ళు మస్తు అడుగుతుంటారు, అన్ని చెప్పుమంటారు. అయితే మాట్లాడతారా? గట్ల మాట్లాడొద్దు అన్నట్టు గట్టిగానే వార్నింగులు ఇచ్చిర్రాట. కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పిర్రాట. మరిగా చూడాలి ఈసారి కోర్టుకు వచ్చినప్పుడు కవితక్క ఏం చేస్తుందో అనుకుంటారట గీ ముచ్చట చూసిన పబ్లిక్. పత్తాలాట గదే పేకాట పేరు వినబడితేనే ఎంటబడి పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. గింతంత వాసన వచ్చినా చాలు గూడారాల మీద పడి పట్టుకుంటుంటారు, కేసులు రాస్తారు, దండగలేస్తారు. అసొంటి పేకాట రాయిళ్ళ మీద పోలీసు వాళ్ళే కాదు ఒక లీడర్ కూడా భగ్నం అడుతుండు. దొరికితే పోలీసు వాళ్ళే కాదు సారే ఉరికించుకుంటూ కొడతాడట. ఎవరుగా లీడరు ఏంది కథ అనేటిదంతా తెలుసుకోవాలంటే ఈ వార్త చూసేద్దాం. పారు లీడర్లను తొగలెక్క అయితే షెయి పార్టీ పెద్ద లీడర్లు జగ్గన్ ఇంకో లెక్క, నాకో లెక్క ఉంటది కానీ దానికి ఏ తిక్కుండదు అన్నట్టే ముచ్చట్లు చెప్తుంటాడు. కుల్లం మాట్లాడతాడు, మనసులో ఏం పెట్టుకోకుండా మనసులో ఏది ఉంటే అదే చెప్తుంటాడు. ఇగో ఇప్పుడు సూతాయితేనే మనసులున్న మాటలు బయట పెట్టిండు జగ్గన్న. నా ప్రాంతంలో పత్తా లాయర్లు ఓన్లీ పోలీసు వాళ్ళకు వాళ్ళకి లేని డైరెక్షన్ నేనే ఇచ్చిన. పోలీసు వాళ్ళ బ్యాన్కి నా డైరెక్టర్ నేనే. పోలీసు వాళ్ళంతా యాక్టర్స్ అనమాట. అది కాదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా అన్నేనాట. అన్నాయంలో పని చేసేటి పోలీసు వాళ్ళంతా అన్న డైరెక్షన్ లో పని చేసేటి యాక్టర్లేనాట. వాళ్ళు ఏ నౌకరి చేయాలన్నా ఎట్టట చేయాలనో అన్నే దగ్గరుండి చెప్పేదాట. అంతేకాదు అసలైన పోలీసు వాళ్ళు అంటే ఏందో కూడా చెప్పిండు జగ్గన్న. ఇనులి అసలైన పోలీస్ యాక్ట్ భయం, అసలైన పోలీస్ యాక్ట్ భయం. ఆగనాట. భయం అంటే కొట్టుడు గిట్టుడేమో అనుకునేలు కాదట. కొట్టకుండా తిట్టకుండా కూడా భయం చెప్పొచ్చు అన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చుండు. అంతేకాదు ఇంకేమో అంటుండు, అది కూడా నూలి. భయం అంటే కొట్టుడు కాదు, భయం అంటే కొట్టకుండా భయపెట్టోడే అసలైన పోలీసు. నా ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఇది ఒకటే కాదు, ఇప్పుడున్న పోలీసు వాళ్ళకు అప్పుడున్న పోలీసు వాళ్ళకు నడుమున్న తేడేందో కూడా చెప్పుకొచ్చుండు. అది కూడా ఇను చూపాలి. ఇప్పుడున్న పోలీసు వాళ్ళు మాట్లాడితే కేసులు చేస్తారు. ఏం దానికి ఎఫ్ఐఆర్ సావుపో, నీ సావు నువ్వు సావుపో. ఇప్పుడున్న పోలీసులకు ఇది రాదు. ఇగో ఇట్ట గాంధీ భవనంలో మైకుల ముంగట మాట్లాడుకుంటా పేకాట ఆడితే పోలీసు వాళ్ళే కాదు నేను కూడా పొట్టుదంతా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదట తెలవకుండానే సార్ కూడా పెద్ద తప్పు చేసిండట. మరి సార్ చేసిన తప్పేందో చెప్పలేదు కానీ ఇగో ఇట్ట పేకాట ఆడితే మాత్రం జీవితాలన్నీ నాశనం అయితే అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఏదైతే గాని సార్ మాత్రం ఏం మాట్లాడినా ఏం ముచ్చట చెప్పినా కుల్లా చెప్తాడు, మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాడు అనుకుంటున్నాడ ఇప్పుడుకి ముచ్చటలకైనా పబ్లిక్. ఏడ్చిపెట్టిన బాణము నిప్పుల పడ్డ కాగితము మళ్ళా వెనకకొస్తాయా? అట్లనే మాట కూడా ఒక్కసారి నోరు జారినామంటే వెనక సిరికి నాలుక కొరుక్కునే కథ అవుతుంది. మరి గీ నడుమ ఏమైందో ఏమో లీడర్లు ఊకూకనే మాట జారుతున్నారు. కొంతమంది వెనక ముంగట ఆలోచన చేయకుండా మాట్లాడి షిక్కులలో పడుతుర్రు. ఇంతమంది ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడి అటెనక అయ్యో అని అనుకుంటుర్రు. ఏందో ఏమో. ఇగో అట్లనే గీ లీడర్ సాబ్ చూడుర్రి ఏమో అంటున్నాడు. నా నాలుక మీద మచ్చ ఉంది, ఏం చెప్పినా కూడా అది నిజమైతుంది. సారు నాలుక మీద మచ్చ ఉన్నదట, ఏమంటే అది అవుతుందట. ఇప్పటిదాకేమన్నా అయిందా సార్ అట్లా? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. తాను ప్రమాణ స్వీకారం చెయ్యగానే 6 గ్యారెంటీల మీద సంతకం చేస్తాడని చెప్పిన ఆ రోజు చెప్పిన మాట నిజమైంది. అంటే రేవంత్ సార్ సీఎం అయ్యిండు అంటే సారు నాలుకే మయమని అన్నట్టు చెప్తున్నాడు కదా. అవు గాని చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీగా ఎవరు గెలుస్తారే సారు? ఈ రోజు కూడా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, రేవంత్ అన్న ఖచ్చితంగా చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మన పరిగి నియోజకవర్గం నుంచి. అగో రేవంత్ అన్న ఎంపీగా గెలుచుడేంది? ఇది ఎక్కడి కథ? సీఎం పోస్ట్ ఇడిచి పెట్టుకొని చేవెళ్ళ ఎంపీ సీట్ ఎందుకు తీసుకుంటాడు సారు? అసలే నాలుకే మీద మచ్చున్నదాంటివి జర్ర వెనక ముంగట చూసుకొని మాట్లాడకపోయా కదా సారు. ఇంతకు సారే వల్ల ఎరికే కదా. వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా చెయ్యి పార్టీ తరపుకెళ్లి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి పరిగికి ప్రచారానికి పోయిండట. అంతా కలిసి గట్టిగానే ప్రచారం చేసిర్రాట. ఇక ఆఖరికి మైకుల ముంగట ముచ్చట్లు చెప్పుమంటే ఇక గిట్ల సారు నాలుకే పవర్ ఏంటిదో ముందుగాలే చెప్పి అటెనక చేవెళ్ళ ఎంపీగా రంజిత్ రెడ్డి గెలుస్తాడని చెప్పనికే పోయి మాట జారి రేవంత్ అన్న గెలుస్తాడని చెప్పుకొచ్చిండు. ఎమ్మటే పక్క పోంటున్నోళ్ళు రేవంత్ కాదు రంజిత్ అని గిచ్చటాలకు మళ్ళా రంజిత్ అన్న గెలుస్తాడని మాట మార్చిండు. ఏమైనా సారు టంగు పవర్ ఏమో గాని టంగు స్లీప్ మాత్రం గట్టిదే. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా తాండూరు మీటింగులా ఇంకా ఎవ్వలేం అనుకోకముందే రేవంత్ సారే కాబోయే సీఎం అని మాట్లాడి చెయ్యి పార్టీల గుడుగుడు అనేటట్టు చేసిండు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన వాళ్ళ అందరూ.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ లీడర్ల ముచ్చట్లు డామ్ డూ అన్నట్టే వెళ్తున్నాయి. ఏహే వాళ్ళేం చేస్తారు, మేం చేస్తాం, మాకే శాతనైతుంది అని అంటుర్రు ఓ పార్టీ వాళ్ళు. ఉట్టికే గుర్తలేరు, వాళ్ళేం చేస్తారు, మేం చేసి చూపిస్తాం మొనగాని పని అని అంటుర్రు ఇంకో పార్టీ వాళ్ళు. వాళ్ళిద్దరితోని అసలే కాదు, పని తెలిసిన పటాయితులం మేమే అని అంటుర్రు ఇంకో పార్టీ వాళ్ళు. ముగ్గురికి ముగ్గురు నువ్వా నేనా అన్నట్టే పోటీ పడుతుర్రు. ఒకళ్ళని మించి ఒకళ్ళు మీటింగ్లు పెట్టి ముచ్చట్లు చెప్తుర్రు. పాండ్రా సార్ అరుసుకొని వద్దాం. పార్టీలన్నీ పోటీ పడ్డట్టే పెడుతున్నాయి మీటింగులు. లీడర్లంతా నెత్తికో పంచాది ముంగటేసుకొని పొట్టు ముచ్చట్లు చెప్తారు. తెలంగాణలో 3 పెద్ద పార్టీలు ఎంపీ ఎలక్షన్ల కొరకు సై అంటే సై అన్నట్టే తయారవుతున్నాయి. సీఎం రేవంత్ సారు వారానికి ఒక కాడ పెద్ద మీటింగ్ పెట్టి ఎగసు పార్టీ వాళ్ళను పొరక సాపిస్తున్నాడు. సారు మాటలు పటాకుల తీరుగానే పేలుతున్నాయి. అప్పుడు 3-4 రోజుల దాకా వస్తున్నది. అట్లనే ఇప్పుడు నారాయణపేట జిల్లాల జనజాతర పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్పిండు. పాత సర్కారు వాళ్ళ మీద పండ్లు పటపట కొరికిండు. మక్తల్, నారాయణపేట, కొడంగల్, పరిగి, వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. పువ్వు పార్టీ వాళ్ళను కూడా సారు గట్టిగానే అరుచుకున్నాడు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు రుబడి పెంచిర్రు. మాజీ మంత్రులు అంతా మాటలకు పదును పెడతారు. హరీష్ రావు సారు గద్వాలలో జరిగిన జలదీక్షకు పోయిండు. చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చినాక నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయినాయి, ప్రాజెక్టులు పడావు పడ్డాయి అన్నట్టే ఆడిపోసుకున్నాడు సారు. ఇచ్చిన హామీలన్నీ ఏమాయ అన్నట్టు మాట్లాడిండు. భద్ర నాయన ఈ సర్కార్ అంటున్నారు మహిళలు. 4 నెలలనే రాగం చేసిండు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా నీళ్ల కోసం రోడ్డెక్కిందా? ఈ కష్టాలు వచ్చినాయా? కేసీఆర్ దిగిండో లేదో 4 నెలల్లో మంచినీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, దవాఖాన్ల మందులు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, అన్ని కోతలే. గిట్ల గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పెట్టిన కారు పార్టీ వాళ్ళ జలదీక్ష మీటింగు జోరుగానే నడిచింది. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా రైతుల కొరకు లొల్లి చేస్తారు. సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడుతాండ్రు. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు రైతు దీక్ష పట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, 100 దినాలు ఒడిచిపాయే, యాడున్నది అన్నట్టు మాట్లాడిండు సారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్న సందర్భంగా గ్యారంటీల పేరుతో 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీని, ఇచ్చినటువంటి గ్యారంటీని ఈరోజు అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచినందున కౌలు రైతులను, రైతు కూలీలను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి. చెయ్యి పార్టీ వాళ్ళు జనజాతర చేసి జంగు సైరను ఊదుతాండ్రు. కారు పార్టీ వాళ్ళు జలదీక్ష చేసి కొట్లాటకు సాయి అంటున్నారు. పువ్వు పార్టీ వాళ్ళు రైతుల కష్టాల మీద పోరాటం చేస్తున్నారు. 3 పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తెత్తి పోసుకుంటా లడాయి గట్టిగా పెట్టుకుంటున్నాయి. మరిగా పబ్లిక్ ఎవలను నెత్తిన పెట్టుకుంటారో ఏమో చూసుకుంటా పోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశము అని అంటుంటారు కానీ ఎవళ్ళన్నారు మన దేశం అభివృద్ధి చెందలేదని? ఈ లెక్కలన్నీ చూస్తే మీరు అంటారు బగ్గ అభివృద్ధిలు ఉన్నదని. ఓట్లు వచ్చినాక కానీ తెలవలేదు మన దేశం బగ్గ ధనిక దేశం అని. ఇది నేనంటున్న ముచ్చట కాదు, ఈ వాడు తిన్నాక మీరు కూడా అంటారు. కావాలంటే చూడుర్రి, మీరు కూడా కాదన్నారు. అబ్బా 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 భగవంతా, ఈ డబ్బులా పెంకాసులా కట్ట మీద కట్టలు పట్టుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఏండ్ల కమానంకేంచి మనది అభివృద్ధి చెందుతున్న దేశం అంటుంటారు కానీ గిన్నిగానం డబ్బుల్ని చూసినాక ఇంకా కూడా దేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం కావట్లేదా? మన దేశం ఎంత ధనిక దేశమో తెలవట్లేదా? ఓట్ల ముంగట కుప్పలు డబ్బులు దొరకబడుతున్నారు పోలీసు వాళ్ళు. మార్చి 1 అంటే ఎన్నికల కోడ్ పెట్టిన కాంచి ఇప్పటిదాకా దేశం మొత్తంలో కలిపి ఏం తక్కువ 4650 కోట్ల సొమ్ము పట్టుకున్నారట ఓట్ల అధికారులు. నికరంగా దొరికిన డబ్బులు 395 కోట్ల 39 లక్షలు అయితే తదిమ మొత్తం అంతా బంగారం, ఎండి, మందు సీసాలు, డ్రగ్గు మందుల వంటి వాటి మీద పట్టుకున్నారట. బంగారం, ఎండి వంటి వాటి పేరు మీద 562 కోట్ల 10 లక్షలు, 489 కోట్ల 31 లక్షల ఇలువ గల్ల 3 కోట్ల 58 లక్షల లీటర్ల మందు, 2068 కోట్ల 85 లక్షల ఇలువ
చేసేటి మత్తు మందులు గయ్యే డ్రగ్స్ వంటి వాటిని పట్టుకున్నారట. ఈగాక ఇంకా మీదికెంచి 1142,49 లక్షల ఇలువ గల బహుమతులను కూడా పట్టుకున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అన్ని దుక్కులా కలిపి దేశంలో ఇట దినాము 100 కోట్ల దానిక పట్టుకుంటున్నారట. ఇటు మన తెలుగు రాష్ట్రాలలో కూడా బాగానే దొరకబట్టిరు. తెలంగాణలో 121,84 లక్షల దాకా పట్టుకుంటే ఏపీలో 125 కోట్ల 97 లక్షల దాకా పట్టుకున్నారట ఓట్ల అధికారులు. తెలంగాణ కంటే ఏపీనే జనంత ముందటున్నది గీ లెక్కలల్లా. గీయన్ని 1 నెలన్నరలో పట్టుకున్నాయే అంటున్నారు అధికారులు. ఇంకా దేశమంతటా ఓట్లు ఓడిచిపోయేటాళ్లకు ఇంకెంత ఉందో మరి. ఇట్టా అభివృద్ధి చెందుతున్న దేశం అంటుంటారు కానీ గీయన్ని చూసినాక మన దేశం ఇంకా అభివృద్ధి చెందలేదని ఎవరు అన్నారు అనుకుంటున్నారట మన దేశ పబ్లిక్. కానీ ఈ ముచ్చట ఇంకా గిన్నిస్ బుక్ వాళ్ళకి ఎలకలేనట్టున్నది. ఎలకుంటే ఊరికొచ్చి బుక్ల పేర్లు రాసుకొని పోయేటోళ్ళు కావచ్చు మరి. ఏదైతే కానీ మొత్తానికి దేశంలో ఓట్లు ఆకలయ్యేటాళ్లకు ఇంకెంత సొమ్ము దొరుకుద్దో చూడాలి. ఇంటామె సీట్లుంటే కట్టుకున్నాయనదే రాజ్యం అవుతుంది. సీటు సంతకం ఇంటామెది. సాటి పనులన్నీ కట్టుకున్నాయనయే. సరే గదంతా మనకెందుకు గాని ఇక ఈసొంటి చూసినాక ఇంటామె పదవిని అడ్డం పెట్టుకుని అగ చూడుర్రి ఎన్ని కథలు పడుతున్నాడో ఒక మోతేవారి. ఇంటామె ఈగిరంతో ఇల్లు అలికితే ఈగిరంగల్లా మొగుడు వచ్చి ఎగిరెగిరి దుంకి పొక్కిలు చేసిండాట. ఆగో అయితేనే ఉన్నది మోతేవారి మొగని కథ కూడా. ఇంటామెకు పదవి ఉన్నదని ఏడసోడు లేదన్నట్టు పోయి పోలీస్ స్టేషన్ లో ఇట్ట స్టెప్పులు వేసిండు. పోలీసు సెల్ ఫోన్ లో పాటలు పెడితే గా పాటలు వినుకుంటా ఇగో ఇట్ట పొట్టు పెయ్యి అంత ఊపిండు. ఇక మనోడు స్టెప్పులేసుడు పోలీసు వాళ్ళు మస్తు వేస్తున్నావు అనడు. మస్తుగున్నది పోరిగిల ముచ్చట. భలే చేస్తారా నువ్వు. ఇప్పుడెంత హుషారుంటే అప్పుడు ఎంత ఉండేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలున్న మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో అయిన ఊద్దరకం ఇది. ఈ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ వేసేట ఆయన పేరు శ్రీనివాసు. అక్కడి జడ్పీటీసీ అరుణ మేడం వల్ల ఇంటి ఆయన అడగి డాన్సరు. మొకాల కాడికి లాగేసుకొని పొట్టగానొచ్చేటట్టు టీ షర్టు దొడుక్కొని కాళ్లకు బూట్లు వేసుకొని పోలీస్ స్టేషన్ లో ఇగో ఇట్ట పెయ్యి అంతా ఊపుకుంటా పెయ్యిని మర్చిపోయేటట్టు స్టెప్పులు వేసిండు. ఇక మనోడు స్టెప్పులు వేస్తుంటే వీడియో తీస్తున్న పోలీస్ ఆయన ఇప్పుడే ఇట్ట ఊపుతున్నావంటే అప్పట్లో ఇగింత జోరు ఊపేటోని ఉన్నట్టుందే అనుకుంటా మస్తు ఖుషి చేసిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది. ఇక ఇదిట్టుంటే ఇటుగా వీడియో ఆడబడి ఈడబడి పోలీసు పెద్ద సర్కంట్లో పడేటాళ్లకు స్టెప్పులు వేసిన వాళ్లకు నౌకర్లున్న హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసిరాట. ఎస్ఐని VR కు బదిలీ చేసిరాట. ఊకుంటారా ఇట చేస్తే భయం లేని కోడి చికెన్ దుకాణం ముంగడికి పోయి తొడలు చరిచినట్టు సర్కారు నౌకర్లు అందుట్ల పోలీసు నౌకరు చేసుకుంటా ఇట్ట అడ్డమైన పనులు చేస్తే ఊకుంటారా సస్పెండ్ చేయకుండా అనుకుంటున్నాడకి ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్. ఇప్పటికే మా ఊర్లో అందరు ఇండ్లకు సున్నము రంగులేసుకున్నారట. రాములవారి గుడి కాడ ఏర్పాట్లు ఘనంగా అవుతున్నాయట. చుట్టుముట్టు 10 ఊర్లకు ఒకటే రామాలయం, అది మా ఊర్లోనే ఉన్నది. అందుకే ఏటా శ్రీరామనవమి పండుగ అంగరంగ వైభవంగా చేస్తారు అన్నట్టు మన భద్రాద్రి రామయ్య కొరకు సిరిసిల్ల నేతన్న ఏదో పట్టు వస్త్రం తయారు చేసిండట. పాండ్రు సార్ చూద్దాం. సీతారాముల బొమ్మతోని షీరెంత ముద్దుగా కొడుతుందో కదా. అంచులో కూడా భద్రాద్రి సీతారాముల ప్రతిరూపాలతోని సీర సీతమ్మ కోసమే తయారు చేసిర్రు అన్నట్లుంది కదా. ఇక షీరే అనే కంటే దీన్ని సీతారాముల వస్త్రం అంటేనే బాగుంటదేమో. ఇగో గీ అన్ననే గింత గొప్ప బట్ట నేసింది. పేరు హరిప్రసాద్. ఇదివరకే అన్న గురించి చాలా సార్లనే చెప్పుకున్నాం. సిరిసిల్ల పట్నంలో ఉంటాడు. అగిపెట్టెల పట్టే షీర నేసింది గీ అన్ననే. అట్లే ఇప్పుడు శ్రీరామనవమి నాడయ్యే రాములోరి లగ్గానికి సీతమ్మకిచ్చేటందుకు గీ బంగారం అసొంటి షీరను 6 రోజులు తిప్పలబడి చేసిండట. షీర మీద మగ్గంతోని రాములోరి కళ్యాణం తీసిండు. అంచుకు భద్రాద్రి గుళ్ళో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చేటట్లు నేసిండు. చీర మొత్తం శంకు చక్ర నామాలు తీసి కొసకు జై శ్రీరామ్ అని వచ్చేటట్లు వేసిండు. ఇంకో ముచ్చటేంటిదంటే ఇంట్లో 2 గ్రాముల బంగారము షటాకున్నర ఎండి కూడా కలిపిండట. పురాగా పట్టుదారాలతో నేసిన గీ చీరే కిలోకు జర్రంత తక్కువ ఉన్నదట. అగో అన్నేమో అంటుండు ఇందం పార్రి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా చేనేత మగ్గంపై నేతల మక్క చిత్రాలు ఎన్నో కూడా నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. మొన్నటికి మొన్న అయోధ్యలోని రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు చీర కూడా నేసినాను. గత సంవత్సరం కూడా శ్రీరామ నవమికి సిరిసిల్ల నుండి పట్టు పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం ద్వారా భద్రాద్రి సీతమ్మ వారికి అందించడం జరిగింది. కాదు అన్నట్లు ముచ్చట నీ
ఈరుడు కూడా గిసొంటి షీరనే ఇచ్చిండట. కానీ గీ తాప ఇగింత మంచి షీరని చేసిండట. ఇది గుళ్ళ మంత్రికి చూపించి ఆ టెంక భద్రాద్రి రాముని లగ్గానికి అప్పచెప్తాడట. ఏమైనా గీ నేతన్న పనితనం మస్తు గొప్పగున్నది కదా. నిజంగా గా సీతారాములే మెచ్చేటట్టున్నది. ఒక ఊళ్ళో ఎన్ని నోట్లుంటాయి? 500 నుంచి 1000. ఒక తాండాలు ఎన్నుంటాయి? 100 నుంచి 200. ఒక ఇంట్లో ఎన్నుంటాయి? 4. ఇంకా జర్రంతా ఎక్కువ అనుకుంటే 6 నుంచి 10 దాకా ఉంటాయి. కానీ ఒక ఇంట్లో 1 కాదు 2 కాదు, ఏకదమ్ముల 300 ఓట్ల దాకా ఉన్నాయట. ఏంది నమ్ముతలేరు కదా. మొదలు గీ ముచ్చటిని నేను కూడా గట్లే అనుకున్నా గానీ అటెంక నమ్మిన గా ముచ్చటేందో మీరు కూడా చూడుర్రి. అదేదో పెద్ద కాందాన్ని చూపిస్తామా అన్నట్లు చెప్పి పెద్ద మనిషి ఇంటికి తోలుకొచ్చిండ్రు ఏందని అనుకుంటుర్రా? ఇందాక మేం చెప్పిన ఒక్కింట్లో 350 ఓట్లున్న ముచ్చట గీలదే. అస్సాం రాష్ట్రం సోనిట్పూర్ జిల్లాలున్న నేపాలిపాం అనే ఊళ్ళే రోన్ బహదూర్ తాపా అనేటాయనే 5 మాటల లగ్గాలు చేసుకుండాట. అట్లా ఇక 12 మంది కొడుకులను 9 మంది ఆడబిడ్డలను కన్నాడట. ఇక వాళ్ళందరూ నాయన లెక్క 5 లగ్గాలు చేసుకోకుండా ఒక్కొక్కరినే చేసుకున్నారట. గాని అట్లా ఎవరి సంసారం వాళ్ళకయ్యి 12 మంది కొడుకులు 56 మందిని కన్నారట. 9 మంది ఆడబిడ్డలు ఇంకో 50 మందిని కన్నారట. ఈ కాందాను ముచ్చట ఈడికే ఒడిసిపోలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు పిల్లలు ఇట్లా 5 తరాలు కలిపి తాత సంతానం తాపకొగలు పెరుగుకుంటా ఇంటోళ్ళ సంఖ్య ఏం దక్క 1200 దాటిందట. అయితే ఆ 1200 దాంట్లో 350 మందికి ఓటు హక్కు ఉన్నదట. తత్తిమోళ్ళంతా రెక్కముద్రని సోరపోరగాళ్ళేనట. ముంగట వాళ్ళందరికీ ఓటు వచ్చనా అంటే తాప ఇంటోళ్ళతోనే ఓ ఊరే పెట్టొచ్చు అన్నట్లున్నది. సరేగా ఈ ముచ్చటిట్లుంటే ఇప్పుడు దేశమంతా ఎలక్షన్ల ధూమ్ధాం నడుస్తున్నది కదా. లీడర్లంతా ఓట్ల కోసం పబ్లిక్లకు పోతారు. ఒక్కొక్క ఓటును కండ్లకు అద్దుకుంటారు. అట్లనే ఈ ఒక్క ఇంట్లోనే 350 ఓట్లు ఉన్నాయని ఈ ఇంటి చుట్టుముట్టే తిరుగుతున్నారట లీడర్లు. మరిగా వీళ్ళంతా ఎవరికి ఓట్లేస్తారో చూడాలి అనుకుంటారట చుట్టుపక్కల ఊర్ల పబ్లిక్.